డిఎస్ న్యూస్ వనపర్తి జిల్లా అమరచింత మండల కేంద్రంలో మేడే ఐఎన్టీయూసీ జెండా ఆవిష్కరణ దాస్ మాట్లాడుతూ ఐఎన్టీయూసీ కాంగ్రెస్ అనుబంధం కార్మిక సంఘం అని గుర్తింపు పొందింది. ముఖ్యంగా కార్మికుల హక్కుల కోసం పోరాడుతుందన్నారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ వనపర్తి జిల్లా నాయకుడు జింక రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ ముఖ్యంగా ఐఎన్టీయూసీ సాధారణంగా చర్చలు ప్రాతినిధ్యం వహిస్తుందని, కార్మికుల సమస్యలపై పరిష్కారం చూపెడుతుందని, కార్మికుల భద్రత, వారి హక్కులపై పోరాడుతుందన్నారు. అనంతరం మార్కెట్ కమిటీ డైరెక్టర్ శ్యామ్ సుందర్ మాట్లాడుతూ ఐఎన్టీయూసీ కార్మిక సంఘం ఒక వ్యక్తి స్థాపన కాదని, అనేక మంది కార్మిక సంఘాల ప్రతినిధులు కలిసి ఏర్పరిచిన జాతీయ కార్మిక సంఘం అని వారు కార్మిక సంఘాల నాయకులను ఉద్దేశించి మాట్లాడారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆర్గనైజింగ్ సెక్రటరీ కేబి శ్రీనివాస్ మాట్లాడుతూ ఐఎన్టీయూసీ కార్మికుల కోసం ప్రధానంగా వేతన ఒప్పందాలు, న్యాయమైన జీతాలు, మెడికల్ సౌకర్యాలు, రిటైర్మెంట్ బెనిఫిట్లు, ఉద్యోగ భద్రత వంటి అంశాలపై కార్యక్రమాలు చేపడుతుందని, అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అమరచింత మున్సిపల్ చైర్మన్ సువర్ణ జింక రవికుమార్ యాదవ్, ఐఎన్టీసీ జిల్లా నాయకులు దాసు, కౌన్సిలర్ ప్రకాశం, కోఆప్షన్ నెంబర్ డేవిడ్, తౌఫిక్, జానిస్ట్, పెద్ద బాలరాజ్, హనుమంతు నాయక్, భాగ్యనాయక్, నరేష్ యాదవ్, సత్యారెడ్డి, శరత్ రాజు, శరణ్ రాజారత్నం తదితర కార్మిక సంఘం నాయకులు ఉన్నారు. ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఎప్పుడో 1947 మే 3న నాటిన ఓ మొక్క ఇప్పుడు మహావృక్షమై విశ్వవ్యాపితమైంది. ఏళ్ల తరబడి వేళ్లు పెంచుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మందికి దగ్గరైంది. దేశవ్యాప్తంగా రాష్ట్రాలు, మారుమూలల పల్లెలకు విస్తరించి రక్తాన్ని స్వేదంగా చిందించే ప్రతి శ్రామికుడి ఆత్మబంధువుగా నిలిచి ఇండియాలో లార్జెస్ట్ ట్రేడ్ యూనియన్ గా ఎదిగింది ఐఎన్టీయూసీ. యూనియన్స్ తో మీ అనుబంధాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. భారతదేశంలోనే ఒక పెద్ద సంస్థ కాదు, దేశవ్యాప్తంగా ఎలాగైతే పెద్ద సంస్థ ఉందో ప్రపంచంలోనూ అతిపెద్ద కార్మిక సంఘం ఐఎన్టీసీలో ఎటువంటి రాజకీయాలకు అతీతంగా ఈరోజు కార్మిక ఐకమత్యాన్ని నిదర్శనం ఏదంటే ఐఎన్టీసీ మాత్రమే. ఐఎన్టీసీలో ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా ఎవరైనా పనిచేస్తుంటారు. మనకి కార్మిక వర్గానికి రాజకీయాలు అనవసరం.